హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేసుకునే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి మ్యాంగో బ్రెడ్ రస్మలై. మ్యాంగో సీజన్ అయిపోకముందే తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక సూపర్ టేస్టీ డెజర్ట్ ఇది. ఇంట్లో ఉన్న పాలు, బ్రెడ్, మ్యాంగో ఉంటే చాలు. ఇది చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఈజీ అండ్ టేస్టీ రస్మలైని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మంచిగా పండిన మామిడి పండుని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది కటింగ్. మనకి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా చేసుకోవాలి చిన్న ముక్కలుగా చేసుకొని వీటి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక హాఫ్ మామిడికాయ తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది ఒక పావు కప్పు మిల్క్ పౌడర్, పాల పొడి, 2 ఇలాచీలు, హాఫ్ కప్పు షుగర్ పౌడర్, 1 కప్ వరకు పాలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి మంచి క్రీమీ మ్యాంగో రబ్డీ రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. ఈ రబ్డీతోనే అండి మనకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ రస్మలై. మరొక బౌల్ తీసుకొని అందులో షుగర్ పౌడర్, పావు కప్పు షుగర్ పౌడర్, పావు కప్పు కొబ్బరి పొడి, కొంచెం బాదం క్రష్ వేసుకొని ఫ్రెష్ క్రీమ్ లేదంటే పాల మీద మీగడ కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినన్ని పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టఫ్ కోసం ఇది మనం స్టఫ్ రెడీ చేసుకుంటున్నాం. స్టఫింగ్కి కొన్ని మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిపి ఇది వట్టిది తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా రస్మలై ఇంకా బ్రెడ్లో పెట్టి రబ్డీ వేస్తే ఇంకా అదిరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్తో కానీ బౌల్తో కానీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ పీస్ మీద మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టి మరో బ్రెడ్తో కవర్ చేయాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రబ్డీని వేసుకోవాలి. మ్యాంగో రబ్డీ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫ్డ్ బ్రెడ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంతే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసి అంత సమానంగా పెట్టేసి మనం అలా పైనుంచి కూడా రబ్డీ వేయాలి. ఇట్లా ఇలా వేసుకోవాలి. ఇది ఇంకా లూజ్ ఉంటే మనకి ఆగదు. బ్రెడ్ పైన గట్టిగా ఉంటే కూడా అసలు ఇట్లా జారదు కిందికి. ఇట్లా ఉండాలి రబ్డీ. ఇట్లా ఉంటేనే ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి మనకు నచ్చిన నట్స్ వేసుకొని బాదం, పిస్తా, జీడిపప్పు ఏదైనా సరే. ఇప్పుడు గార్నిష్ కోసం పైనుంచి 4 మ్యాంగో ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా పండిన పీసెసే వేసుకోవాలి. ఇట్లా ఉండాలి. చూడండి, చూస్తేనే కలర్ఫుల్గా చూడంగానే తినాలనిపిస్తుంది కదా. ఎంత బాగా వచ్చిందో రస్మలై. ఇది 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ మామిడిపళ్ళ సీజన్ అయిపోకముందు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రస్మలైని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. నేను చేసిన ఈ రస్మలై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.